హలో గైస్, ఈ వీడియోలో నేను మీకు ల్యాప్టాప్ మౌస్ అంటే ఏమిటి, ల్యాప్టాప్ మౌస్ని ఎలా వాడాలి, మౌస్లో ఎన్ని బటన్స్ ఉంటాయి అండ్ మౌసెస్లో ఎన్ని రకాలు ఉంటాయి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని చివరి దాకా మిస్ అవ్వకుండా చూడండి. అండ్ మీకు మౌస్లో ఎన్ని బటన్స్ ఉంటాయి, ఒక్కొక్క బటన్ని ఏ విధంగా యూజ్ చేయాలి, ఒక్కొక్క బటన్ వల్ల ఏ ఉపయోగాలు ఉన్నాయి అనేది A to Z పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఈ వీడియోని చివరి వరకు మిస్ అవ్వకుండా చూస్తే 100% మాస్టర్ అవుతారు. మౌస్ని ఎలా వాడాలో మీకు తెలిసిపోతుంది. అండ్ ఈ వీడియోని చెప్పాను కదా, మీకు బిగిన్ చేసే ముందు యాక్చువల్గా నేను ల్యాప్టాప్కి మౌస్ని ఎలా కనెక్ట్ చేయాలనేది చెప్తాను అండ్ ఒక్కొక్క బటన్ యొక్క ఉపయోగాలు కూడా చెప్తాను. యాక్చువల్గా నేను దీనికంటే ముందుగా చెప్పాలనుకుంది ఏంటంటే, మౌస్కి వచ్చేసి మనకి 3 బటన్స్ ఉంటాయి. లెఫ్ట్ బటన్, రైట్ బటన్, స్క్రోల్ బటన్. ఈ 3 బటన్స్ ఉంటాయి. ఇది వైర్ మౌస్ అయినా 3 బటన్సే ఉంటాయి. వైర్లెస్ మౌస్, ఇది వైర్లెస్ మౌస్ అయినా కూడా 3 బటన్సే ఉంటాయి. రెండింటికి సేమే ఉంటాయి. 3 బటన్సే ఉంటాయి. అండ్ ఈ 3 బటన్స్ యొక్క ఉపయోగాలు కూడా సేమే ఉంటాయి. ఈ వైర్లెస్ మౌస్ని మనకి డెస్క్టాప్ కానీ ల్యాప్టాప్ కానీ ఎలా కనెక్ట్ చేయాలో చెప్తాను. చూడండి, మనకి పోర్ట్ ఉంది కదా, మనకి ల్యాప్టాప్కి సైడ్స్లో కూడా మనకి పోర్ట్స్ వస్తాయి కదా. ఈ పోర్ట్స్లో పర్ఫెక్ట్గా చూసుకొని, మనకి ఎట్ సైడ్ గ్యాప్ ఉన్నది, ఎట్ సైడ్ ఉన్నదో చూసుకొని ఇలా మనం డైరెక్ట్గా పెట్టేసుకోవాలి. కనెక్ట్ చేసేసుకొని చూసుకొని కనెక్ట్ చేసేసుకోవాలి. ఇలా కనెక్ట్ చేసేసిన తర్వాత మనకి ల్యాప్టాప్కి ఈ మౌస్ అనేది కనెక్ట్ అయిపోయింది. నేను మీకు ఈ మౌస్ని అసలు ఎలా హోల్డ్ చేయాలనేది నేను పర్ఫెక్ట్గా చూపిస్తాను. చూడండి, యాక్చువల్గా మనకి చేతులకి 5 ఫింగర్స్ ఉంటాయి కదా. 2 ఫింగర్స్లో ఈ ఫింగర్ వచ్చేసి లెఫ్ట్ బటన్ మీద, ఈ ఫింగర్ వచ్చేసి రైట్ బటన్ మీద. అండ్ ఈ 2 ఫింగర్స్ వచ్చేసి, లాస్ట్ 2 ఫింగర్స్ వచ్చేసి మౌస్కి ఈ విధంగా హోల్డ్ చేసి ఉండాలి. ఈ విధంగా హోల్డ్ చేయాలి. అండ్ రైట్ సైడ్ థంబ్ వచ్చేసి ఈ విధంగా హోల్డ్ చేయాలి. అండ్ ఇలా ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని థంబ్ అనేది వాడాలి. ఈ విధంగా మూవ్ చేయాలి. ఇలా మూవ్ చేయాలి. యాక్చువల్గా మనకి జనరల్గా మనకి వాడేటప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే, చాలామంది ఈ విధంగా ఇలా తిప్పుతూ ఉంటారు. అది కాదండి కరెక్ట్ పద్ధతి అనేది. అలా కాదు. మౌస్ మూవ్ చేసే విధానం ఇలా పైకి కిందకి లేదా ఇలా అనేది హ్యాండ్తో పాటు మౌస్ని మూవ్ చేయాలి. అంతేకాని హ్యాండ్ ఒక చుట్టు పెట్టి ఇలా ర్యాండమ్గా మూవ్ చేయడం కరెక్ట్ పద్ధతి కాదు. అండ్ ఇప్పుడు యాక్చువల్గా మనకి డెస్క్టాప్ పైన ఎల్లో కలర్లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది కదా, దీనినే కర్సర్ అంటారు. ఈ కర్సరే మనకు డెస్క్టాప్ పైన కనిపిస్తున్న అప్లికేషన్స్ కానీ సాఫ్ట్వేర్స్ కానీ ఏదైనా కానీ సెలెక్ట్ చేసుకోవడానికి మౌస్ ద్వారా ఈ కర్సర్ అనేది మూవ్ చేసి మనం సెలెక్ట్ చేసుకోవడం కానీ, ఓపెన్ చేయడం కానీ, డిలీట్ చేయడం కానీ, సేవ్ చేయడం కానీ, రీడూ చేయడం కానీ, అండూ చేయడం కానీ అన్ని A to Z కూడా ఈ మౌస్ ద్వారానే చేస్తాము. అది కూడా ఈ కర్సర్ సహాయంతో. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ మౌస్ని నేను అలా మూవ్ చేశాను అనుకోండి, ముందుకి వెనక్కి, అప్పుడు ఏమవుతుందంటే ఈ కర్సర్ అనేది ముందుకి వెనక్కి మూవ్ అవుతూ ఉంటుంది. మనకి ఏ ఆప్షన్ అయితే మనం ఏ అప్లికేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ అప్లికేషన్ పైకి కర్సర్ మూవ్ అయ్యేలా ఇలా మౌస్ని అడ్జస్ట్ చేసుకుంటూ కర్సర్ అనేది ఆ అప్లికేషన్ పైకి తీసుకెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను MyPC అప్లికేషన్ దగ్గరికి కర్సర్ని తీసుకెళ్ళాను. చూసారు కదా, ఈ కర్సర్ అనేది ఇప్పుడు ఈ అప్లికేషన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మనం సెలెక్ట్ చేసుకోవాలంటే మనం మెయిన్గా యూజ్ చేసేది ఏంటంటే, మౌస్ పైన ఉన్న లెఫ్ట్ క్లిక్. ఈ లెఫ్ట్ క్లిక్ చేయడం ద్వారా ఈ అప్లికేషన్ని ఈజీగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు నేను లెఫ్ట్ క్లిక్ చేశాను, ఈ అప్లికేషన్ అనేది సెలెక్ట్ అయిపోయింది. ఎలా చెప్తున్నాను సెలెక్ట్ అయిందా అవ్వలేదా అనేది మీరు అబ్జర్వ్ చేస్తే లైట్ బ్లూ కలర్లో హైలైట్ అవుతుంది. చూసారా, ఇది సెలెక్ట్ అయినట్టు అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఇక్కడ వేరే కర్సర్ని వేరే అప్లికేషన్ పైకి మూవ్ చేస్తున్నాను. చూసారా, హైలైట్ అవుతుంది, మూవ్ అవుతుంది. కానీ ఇక్కడ చూసారా, ఆల్రెడీ హైలైట్ అయి మాత్రమే ఉంది. అంటే ఈ అప్లికేషన్ని మనం సెలెక్ట్ చేసాము. ఎలా? మౌస్ పైన లెఫ్ట్ క్లిక్ చేయడం వల్ల ఈ అప్లికేషన్ అనేది సెలెక్ట్ అయింది. అది ఎలా? ఒక్కసారి క్లిక్ చేస్తే సెలెక్ట్ అయింది. అదే మనం ఆ అప్లికేషన్ని ఓపెన్ చేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మౌస్ పైన లెఫ్ట్ బటన్ని 2 టైమ్స్ ప్రెస్ చేస్తే ఈ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా 2 టైమ్స్ ప్రెస్ చేశాను. 2 టైమ్స్ ప్రెస్ చేస్తే అప్లికేషన్ అనేది ఓపెన్ అయిపోయింది. చూసారా, ఇందులో C డ్రైవ్, D డ్రైవ్ అని 2 ఉన్నాయి. ఇది ఓపెన్ అయిపోయి లింక్స్ చూపిస్తూ ఉంది. ఇప్పుడు ఈ అప్లికేషన్ని నేను క్లోజ్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలి? మౌస్ని మెల్లగా అడ్జస్ట్ చేసుకుంటూ ఈ కర్సర్ని ఈ
కర్సర్ని అప్లికేషన్ క్లోజింగ్ పాయింట్కి తీసుకెళ్ళి దీనిపైనకి వెళ్ళిన తర్వాత ఈ మౌస్ పైన లెఫ్ట్ బటన్ క్లిక్ చేయాలి. సెలెక్ట్ ఆప్షన్ అని చెప్పాను కదా, క్యాన్సిల్ చేయడానికైనా ఏదైనా కూడా సింగిల్ క్లిక్ ఏదైనా కూడా సింగిల్ క్లిక్లో అప్లికేషన్ క్లోజ్ చేయడానికి బటన్ ఉంది కదా, సింగిల్ క్లిక్ కోసం లెఫ్ట్ బటన్ని మాత్రమే ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసాను వెళ్ళిపోయింది కదండి ఈ విధంగా. ఇప్పుడు అది ఈ రైట్ సైడ్ క్లిక్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అనేది చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అదే మైపీసీ అప్లికేషన్కి నేను సేవ్ చేయడానికి కానీ రిమూవ్ చేయడానికి కానీ రీనేమ్ చేయడానికి కానీ ఆప్షన్స్ కావాలి నాకు. అప్పుడు నేను ఎలా చేస్తానంటే ఈ అప్లికేషన్ పైకి కర్సర్ మూవ్ చేసి మౌస్ పైన ఉన్న రైట్ సైడ్ బటన్ని ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేస్తే మనకు ఆప్షన్స్ చూసారా, రీనేమ్ కానీ డిలీట్ కానీ ఓపెన్ కానీ ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఈ మల్టిపుల్ ఆప్షన్స్ పర్ఫామ్ చేయడానికి రైట్ క్లిక్ ప్రెస్ చేస్తే ఆ అప్లికేషన్ మన పైన మనం ఏమేమి ఆపరేషన్స్ పర్ఫామ్ చేయగలం అనే ఆప్షన్స్ అన్నీ క్లియర్గా చూపిస్తాయి. ఈ విధంగా లెఫ్ట్ అండ్ రైట్ బటన్స్ అనేవి ఉపయోగపడతాయి. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి ఈ స్క్రోలింగ్ బటన్ ఈ మిడిల్లో ఉంది కదా, స్క్రోల్ బటన్. ఈ స్క్రోల్ బటన్ ఉపయోగం ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ మైపీసీ ఆప్షన్ని సెలెక్ట్ చేసడానికి సింగిల్ క్లిక్, లెఫ్ట్ సైడ్ బటన్ సింగిల్ క్లిక్. అదే ఓపెన్ చేయడానికి ఎలా ఓపెన్ చేస్తాను, ఇదే లెఫ్ట్ సైడ్లో 2 times ఎట్ ఏ టైం క్లిక్ చేస్తాను, ఓపెన్ అయిపోయింది చూసారా. ఈ విధంగా ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ నేను ఇప్పుడు ఈ విండోస్ సి డ్రైవ్లో ఏమేమి అప్లికేషన్స్ ఉన్నాయి చూడాలనుకుంటున్నాను. సింగిల్ క్లిక్ చేస్తే సెలెక్ట్ అవుతుంది, డబల్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఏది మౌస్ లెఫ్ట్ సైడ్ ఉన్న బటన్. ఈ డబల్ క్లిక్ చేస్తున్నాను చూడండి, లెఫ్ట్ సైడ్ బటన్ ఓపెన్ అయిపోయింది. ఈ విధంగా మల్టిపుల్ ఫైనాన్స్ అనేవి ఓపెన్ అయిపోయాయి కదా, ఫోల్డర్స్ కానీ అప్లికేషన్స్ కానీ. ఇక్కడ మనకి స్క్రీన్ ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రమే ఈ ఫోల్డర్స్ అనేది కనిపిస్తున్నాయి. ఒకవేళ స్క్రీన్ కింద కూడా కొన్ని ఫోల్డర్స్ ఉంటాయి, అవి చూడాలనుకుంటున్నాను నేను. అది ఏ విధంగా చూడాలి అనే డౌట్ మనకు వస్తుంది కదా. అది ఏ విధంగా చూడాలి అంటే అప్పుడే మనం ఈ స్క్రోలర్ బటన్ అనేది ఉపయోగించాలి. ఏ విధంగా అనేది యాక్చువల్గా ఈ స్క్రోలర్ బటన్ అనేది రొటేట్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఏ విధంగా రొటేట్ చేస్తాను అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న కొన్ని మీరు చూసారా, స్క్రీన్లో లాస్ట్ 31 KB సైజ్ ఫైల్ ఒకటి ఉంది కదా, ఈ ఫైల్ ఎండ్లో ఉంది. ఇప్పుడు నేను కింద ఫైల్స్ కూడా చూడాలనుకున్నప్పుడు ఏం చేయాలి అంటే ఈ స్క్రోలర్ బటన్ ఉంది కదా, దీన్ని ఇలా కిందకి కానీ పైకి కానీ ఆపోజిట్లో కానీ ఫ్రంట్లో కానీ స్క్రోల్ చేస్తే మనకు కింద ఉన్న ఫైల్స్ పైన ఉన్న ఫైల్స్ కనిపిస్తాయి. ఇక్కడ నేను స్క్రోల్ చేస్తూ ఉంటాను, అక్కడ ఫైల్స్ మూవ్ అవుతూ ఉంటాయి చూడండి. ఇప్పుడు యాక్చువల్గా మనకి ఇక్కడ లాస్ట్లో ఉంది ఎంత 31 KB ఫైల్ ఫోల్డర్ అనేది ఇక్కడ మనకి ఉంది. ఇప్పుడు నేను ఈ కర్సర్ని రొటేట్ చేస్తే 31 KB కింద ఉన్న ఫైల్స్ కూడా కనిపిస్తాయి చూడండి, చూసారా, అలా మూవ్ చేస్తుంది. ఈ కర్సర్ ఉపయోగం ఏమిటి అంటే యాక్చువల్గా ఫైల్స్ మనకు కనిపించే స్క్రీన్ పైన ఉన్న ఫైల్స్ అని కాకుండా ఇంక ఎక్స్ట్రా ఫైల్స్ కూడా కింది సైడ్ కానీ పైన సైడ్ ఉంటే అప్ సైడ్ మూవ్ చేయాలంటే ఇలా అప్ సైడ్ కావాలి అనుకుంటే ఇలా ఫ్రంట్ సైడ్ మూవ్ చేయాలి, డౌన్ సైడ్ ఫైల్స్ చూడాలనుకుంటే డౌన్ సైడ్ క్లిక్ చేయొచ్చు. ఈ విధంగా మౌస్ను అనేది ఉపయోగించవచ్చు. 3 రకాలుగా ఈ మౌస్ అనేది 3 బటన్స్ యొక్క ఉపయోగాలు ఇవన్నీ. అండ్ ఈ వీడియోలో కనుక మీకు మౌస్ యూజెస్ పూర్తిగా అర్థమైనట్టుంటే ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.